ఇలాంటి గొప్ప పుస్తకాలు రావాలి. వాళ్ళందరూ అంటే వాళ్ళ ఈ సభకు రావడం వలన తెలుస్తాయన్నమాట. అలాగే కాశీ యాత్ర చరిత్ర అని మీకు తెలిసి ఉంటుందని శ్రీధరరావు గారు చెప్పారు. 200 సంవత్సరాల క్రితం ఆయన వీరాస్వామి గారు కాశీ యాత్రకు వెళ్ళి ఆయన రాశారు. సరే మనకి ఇప్పుడు ఇవన్నీ దూరేటువంటి కాశీ యాత్ర ఆయన రాసిన తర్వాత ఇప్పుడు ఏ నాగభూషణరావు, రిటైర్డ్ డివిఓ విజయనగరం. డాక్టర్ ఉమాపతి శర్మ గారికి బావ, అంటే ఆయన నాకు బావగారు, నేను బావమరిది. ఈ పుస్తకము చింతనామృతము అనే విషయం పైన డాక్టర్ ఉమాపతి శర్మ గారు రాశారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి శతకాలు 2 ఆయన రాసి ఉన్నారు. ఇది 3వ పుస్తకం ప్రచురణ చేసి ఇవాళ పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఇందులో అనేక ముఖ్యులు చాలామంది ఈ పుస్తకం గురించి అంత డీటెయిల్గా మాట్లాడారు. ఇందులో సాయిబాబా దేవుడిని ఉద్దేశించి ఆయన పద్యాలు రాశారు. ఈ పద్యాల్లో అనేక విషయాలు, అంటే యాక్చువల్గా దేవుడు భక్తి అనే కాకుండా జీవిత సత్యాలు వాటికి సంబంధించి అంటే తాత్విక ధోరణిలో వ్రాసారనమాట. ఇవి ఎంత బాగా పొందుపరిచారో అన్ని భావాలని. చాలా మంచి పుస్తకం. ఉమాపతి శర్మ గారు మా చిన్నాన్న గారు. నేను బెంగళూరులో ఉంటాను. ఈరోజు ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ కన్సల్టెంట్ ఇన్ బెంగళూరు బికాస్ ఆఫ్ మై చిన్నాన్న గారు డాక్టర్ ఉమాపతి శర్మ. నమస్తే అండి, నా పేరు పద్మ. డాక్టర్ ఉమాపతి శర్మ గారు మా నాన్నగారు. మా నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని పుస్తకాలు పరీక్షల ముందు ఇలా కొంచెం కొంచెం చదవడం కాదు, ఏ సబ్జెక్ట్ అయినా డెప్త్ తో నేర్చుకోవాలి. అన్ని అన్ని మొదట నుండి ఏమైనా గ్రామర్ ఉంటే గ్రామరు, లేకపోతే వేరేవన్నీ కూడాను ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా బాగా డెప్త్ తో నేర్చుకుని చదవాలని చెప్పేవాళ్ళు. అంతేగాని పరీక్షలు ఏదో వస్తున్నాయి ఇట్లా రాసేసేయాలని కాదు. ఆయనకి ఇంకా చాలా ఏంటది ఫోటోగ్రఫీ మీద, మ్యూజిక్ మీద, మ్యాజిక్ కూడా నేర్చుకున్నారు. చాలా సబ్జెక్ట్స్ మీద బాగా పట్టుంది నాన్నగారికి. మాకు అందులో కొంచెం ఏదో 1% వచ్చిందేమో అనుకుంటున్నాను, అంత కూడా రాలేదు. అది నాన్నగారు.